మీరు అంటున్నారు ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు చాలా సన్నిహితులని. రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకోవటానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేశారు. ఎట్ ది సేమ్ టైం ఆయన కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టారు, కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేశారు, కాంగ్రెస్ పార్టీని నష్టపరిచారు అనేటువంటి వాదన కూడా ఉంది. యాక్సెప్ట్ చేస్తారా మీరు? డెఫినెట్గా నష్టపరిచాడు. మాకు రియల్ ఫ్యాక్ట్స్ తెలియకుండా సోనియా గాంధీ గారు ఏం చెప్పాడు, నేను 1 year ముందు బొత్సకు కిరణ్కి ఇద్దరికి చెప్పాను, తప్పదు నాకు రాష్ట్రం విడిపోయేదని చెప్పి. నువ్వు ఆ రహస్యం చెప్పకుండా రాష్ట్రంలో కేవలం నువ్వు సమైక్య రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే ఆందోళనలో పిలిచి మీటింగ్ పెట్టావు కదా సీఎం ఆఫీస్లో. తెలంగాణకు అసెంబ్లీలో ఏం చెప్పినావు, హరీష్ రావు అడిగితే ₹1 కూడా ఈయనన్నావు తెలంగాణకు నిధులు, తెలంగాణ అభివృద్ధికి నిధులే. నేను నిధులు ఈయనన్నావు, నేను ఈయన ఏమైనా చేసుకున్నాడు. ముస్లింలు కూడా అతను దూరం పెట్టేశాడు. అక్బరుద్దీన్ మీద సవాల్ చేసి జైల్లో పెట్టించాడు. అసలు మా సహకారం లేకపోతే నీకు 7 సీట్లు ఏమొస్తాయి, మైబీ దే కెన్ గే, మైబీ నిజాం కాలేజ్ స్టూడెంట్ అయ్యాడు. దాంట్లో అల్టిమేట్లీ లాస్ ఆఫ్ కాంగ్రెస్ టుడే. పార్టీ రాష్ట్రం చీలిపోతామని తెలిసిన తర్వాత మీరు ఎట్లా రాజీనామా ఐ బెగ్ టు డెఫర్ విత్ హిమ్. నువ్వు రాజీనామా చేసి పోయి ప్రెసిడెంట్ రూల్ పెడతారా మాకు ఎలక్షన్ ముందర? ముఖ్యమంత్రిగా ఉంటే మమ్మల్ని ఆదరించేవాళ్ళన్నా ఉండేవాళ్ళు కదా. మరి ఆయన ఎందుకు తీసేయటంలో, ఆయన తొలగించడంలో తాత్సారం చేశారు కాంగ్రెస్? నేను రామనారాయణ రెడ్డి గారు కలిసినప్పుడు సోనియా గాంధీ చెప్పింది, షీ వాజ్ వెరీ ఫేవరబుల్ మేకింగ్ రామనారాయణ చీఫ్ మినిస్టర్. ఆయన తీసి ఇన్ని పెడదాం అనుకున్నారా సంవత్సరం ముందర? కానీ చిరంజీవి గారిని కూడా సీఎం చేయాలనేటువంటి ఆలోచన కూడా అప్పుడు చేశారు. చిరంజీవిని ఎవరో చెప్పారంట చిరంజీవిని చేస్తే మంచిదని. ఆయన రాహుల్ గాంధీ చాలా మంది చెప్పాడంట వీఆర్ గోయింగ్ టు రిమూవ్ కిరణ్ అని. ఏది అల్టిమేట్గా వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోయినారు. సో అది నష్టపరిచింది పార్టీని. కేంద్రం హైకమాండ్ వాళ్ళ ప్రవర్తన వల్ల కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది. కానీ ఇప్పటికీ వాళ్ళు తప్పులు తెలుసుకుంటున్నట్లేదు. లేదు, వాళ్ళకి ఇంకా రాలా, మా వాళ్ళనే తెల్లారుతుందని. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి, బట్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టం అనేటువంటి భావన ఉన్నది. టుడే కాంగ్రెస్ వన్ ఇన్ పంజాబ్ బికాస్ ఆఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ అండ్ నవజోత్ సిద్ధు, దట్స్ ఆల్, నాట్ బికాస్ ఆఫ్ హైకమాండ్ లీడర్షిప్. We have come to the stage begging seats from Akhilesh Yadav. Is it this party has got independence by making sacrifice to all the people? అంటే సాడ్ స్టేట్లో ఉందంటారు కాంగ్రెస్ పార్టీ. సో దేర్ ఇస్ పెద్ద అంటే నాకేం ఆశాజనకంగా మాత్రం కనపడలే. బట్ అంటే ఇప్పుడు ఐరనీ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల పార్టీ దెబ్బతిన్నది, నష్టపోయింది చాలా వరకు అని అన్నారు. బట్ ద ఐరనీ ఈజ్ అదే కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆయన తీసుకుంటుంది అనేది వినపడుతుంది. ఎక్కడా లేదు అది. ఇది కేవలము ఆ దగ్గరుండే వాళ్ళే చేసే స్ప్రెడ్డింగ్ న్యూస్, దట్స్ ఆల్. అటువంటి ప్రతిపాదన లేదంటారా? బట్ ఆయన బీజేపీకి వెళ్తానికి ప్రయత్నిస్తే వాళ్ళు వద్దన్నారు కాబట్టి బీజేపీకి ప్రయత్నం చేశాడు. పారికర్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు హిమ్, మనోహర్ పారికర్. దానికి కండిషన్స్ ఏదో పెట్టాడు. లెట్ హిమ్ జాయిన్ అన్నారు వాళ్ళు, అమిత్ షా. లెట్ హిమ్ జాయిన్ దెన్ వీ విల్ కన్సిడర్. అతను ఏం కండిషన్ పెట్టాడు, కర్ణాటక నుంచి రాజ్యసభ. ఆర్ యూ షూర్ అండి అబౌట్ దట్? నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం వరకు, నేను అంతా కరెక్ట్ అని చెప్పను కానీ నాకున్న యువర్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఆయన అంటే ఏ పార్టీలో లేరు, కాంగ్రెస్లో వచ్చే అవకాశం అయితే కనపడతలేదు అంటారు. అంటే అటువంటి ప్రతిపాదన లేదనేది మీకు తెలుసు యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్. అది బయట వరకు నేను ఢిల్లీ పెద్దలకు ఉందని అడిగా, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేస్తే మంచిది కదా అని అడిగా. ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ నేను కొన్ని దాని గురించి మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడితే ఒక ఇష్యూ అవుతుంది ఇక్కడ, దాని గురించి ఆలోచిస్తారు వీళ్ళు అన్నారు. అంటే నేను వాళ్ళ మైండ్ కనుక్కోవడానికి అడిగా. కిరణ్ వస్తా ఉన్నాడంట కదా, కిరణ్ తీసుకుంటా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలు పంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు
నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి. సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.